ప్రభునామంలో చేరువచ్చిన వారికి వందనములు. దేవుని కృప చేత మరి దేవుని సన్నిధికి చేరగలిగాం. దేవుని కృప మన పట్ల ఉంది కాబట్టి మనం సజీవులంగా ఉండగలిగాం. ఒక 10 నిమిషాల టైం ఉంది కాబట్టి 10 నిమిషాల్లో మనం ఒక వాక్యాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. 6వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. యెహోవా దూత వచ్చి అవిత్రీయుడైన యోవాషునకు కలిగిన పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా చాలండి. దేవుడు ప్రజల విషయంలో ఆయన సంకల్పాలు నెరవేర్చాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయనకు మొరపెట్టినటువంటి వారి విషయంలో వారికి సహాయం చేయాలి అనేది కూడా దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎప్పుడు కూడా తన కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధపాటుగా ప్రజల విషయాల్లో ఉంటాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో గిద్యోను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటండి, అయితే అక్కడ ఇంకా ఏం చేస్తున్నాడంటే, గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గోధుమలను, యాక్చువల్గా ఇది గోధుమలు అనేవి పొలంలో వీరు ఈ గోధుమ దొల్లి కొట్టాలి అంటే ఓపెన్ ప్లేస్లో చేయాలి కదా. ఓపెన్ ప్లేస్లో చేసినప్పుడు ఏంటంటే ఆ గాలికి అది ఆ పుట్టంతా ఊడిపోయి ఆ గోధుమలంతా ఓ పక్కకి పడుతూ ఉంటుంది కదా. ఐడియా ఉంది కదా మీకు. కానీ ఇక్కడేమనుంది, గానుగ చాటున గోధుమలను దుళ్ళుగొట్టుచుండగా అనే మాట ఉంది. అంటే చాటుకి అంటే ఎవరికి కనపడకూడదు అన్నట్లుగా చాటుగా ఉండి చేస్తున్నట్లుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చూస్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి వీళ్ళకి శత్రువులు ఉన్నారు, మిద్యానీయులు అనేటువంటి వారు వచ్చి వీళ్ళ పంట పొలాలని అన్నింటినీ దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ ప్రదేశం, దేవుడిచ్చిన మంచి వాగ్దాన దేశం కనాను ప్రాంతం, అక్కడ వచ్చారు, అక్కడ నివసిస్తున్నారు, ఉంటున్నాడు. మీకు అందరికీ తెలుసు చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర గురించి. మోషే నాయకత్వంలో వారు విడిపించబడిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వాళ్ళు లోపలికి ప్రవేశించడం, తర్వాత కనాను ప్రాంతం అంతటిని కూడా ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఉండాలో యెహోషువ కాలంలో వారి భూస్థలాలను, వారి భాగాలను, వారి ఊరికి ప్రాంతాలన్నింటినీ ఇశ్రాయేల్ గోత్రాలందరి వారికి ఇశ్రాయేల్కి పంచిపెట్టడం జరిగింది. ఇక వాళ్ళు హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొందరు దేశాల వాళ్ళని వీళ్ళ మీదకి తెప్పించి వీళ్ళకి కొద్దిగా పాఠాలు నేర్పి వీళ్ళని చెరగా తీసుకుంటే వీళ్ళ మీద ఆధిపత్యం వహించి వీళ్ళని తీసుకుని వెళ్ళడం, వీళ్ళ పంట పొలాలను పాడు చేయడం, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఇదండి ఇశ్రాయేలు ప్రజలకి పాఠం అది. వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు దేవుని మాట వింటలేదు కాబట్టి. అలాగా ఆ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు వాళ్ళు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఒక న్యాయాధిపతిని వాళ్ళ కోసం లేవనెత్తున్నాడు. ఆ న్యాయాధిపతి ఆధిపత్యంలో వాళ్ళని విడిపిస్తున్నాడు, మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ యథావిధిగా తప్పు చేస్తున్నారు. ఇలా జరుగుతూ ఉన్నది. ఈ విధంగా వెళ్తున్నారు. అట్లాగా 5 గిద్యోనీయులు, ఇప్పటికి గిద్యోను దగ్గరికి వచ్చేసరికి 5వ వాడు. ఓకే, ఇప్పుడు ఈ గిద్యోను అందుకని ఆ భయంతో ఆ మిద్యానీయులు ఈ విధంగా ఉన్నటువంటి వచ్చి పంట పొలం నాశనం చేస్తున్నారు, దోచుకొని వెళ్ళిపోతున్నారని చెప్పి భయపడుతూ ఆ గానుగ చాటున గోధుమలను, పాపం పంట పండిన దాన్ని జాగ్రత్తగా దుళ్ళుకొట్టుకుంటూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, అలాంటి భయపడుతూ పిరుగుతనంగా ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి 12వ వచనంలో దేవుడే వచ్చి ఏం మాట్లాడాడు, పరాక్రమం గల బలాఢ్యుడా,
యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఏమండి, ఒక పిరికోడిని పట్టుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడు అన్నాడు. ఆయనేమో ఆ యొక్క శత్రువుల భయానికి చాటున గానుగలు దాచుకుంటూ ఏదో ఎట్లా ఆ గానుగలు చాటున వదులు కొట్టుకుంటూ ఉంటే, ఏంటి ఇదంతా? ఏంటి దేవుడేమో పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలుస్తున్నాడు, ఈయనేమో భయపడుతూ మరి అక్కడున్నాడు అంటే, ఎస్, ఆయన మానవ పరంగా ఆలోచన చేసినప్పుడు మానవ రీతిగా ఆయన భయంతోనే ఉన్న వ్యక్తే. కానీ దేవుడు ఇప్పుడు గిద్యోని విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. గిద్యోనుని దేవుని కొరకు ఇప్పుడు గొప్పగా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే గిద్యోను విషయంలో దేవుని సంకల్పాలు నెరవేర్చాలని చెప్పి, గిద్యోను విషయంలో దేవుని కార్యాలు జరిగించాలని చెప్పి, గిద్యోను ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించాలని చెప్పి, అందుకనే పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఏం చేయబోతున్నాడో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయనకి ముగింపు కూడా ప్రారంభం కన్నా ముందే తెలుసు. ఆయనంతా కూడా ఎరిగినవాడు. ఆయనకి భవిష్యత్ జ్ఞానం ఉంది, మనకి లేదు. జనాలు కొంతమంది అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం, జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం, ఉన్నది చెప్తాం, లేని చెప్తాం. అవన్నీ బుడబొక్కల మాటలు మనకు తెలియదు. కానీ అవన్నీ అవాస్తవాలు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇట్లానే ఒక ఆయన జరిగేది చెప్తాను, జరగబోయేది అది అంటే, వీడు వచ్చాడు మా ఫ్రెండ్ ఊరక ఆయన, చెప్పండి, నేను అప్లై చేసుకున్నాను, పలానా చోటికి వెళ్ళాలి, పలానా దేశానికి వచ్చే నెలకి, మరి నాకు ఉందా, ప్రాప్తి ఉందా లేదా అని ఇస్తే వాడు ఇది చేయబట్టు, ఇది చేయబట్టు, అది చూసి చెప్పి, ఇదిగో నీకు అద్భుతంగా అక్కడికి వెళ్ళబోతున్నా, అది జరగబోతున్నా, ఇదే ఉందంటే, అప్పుడు వీడు చెప్పాడు చివరికి, కొడతాను, నేను ఎక్కడికి వెళ్ళలేను కాదు, నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నీ సంగతి ఏందో చూద్దామని. అట్లాగా అంటే కొంతమంది ఊరక అంటే మోసం చేసేవాళ్ళు ఉంటారని చెప్పడం కోసం అట్లా చాలా చోట్ల ఉంటారు. ఎందుకు? మనిషిని ఏం చేయటానికి ప్రలోభపెట్టి ఏదో మనిషిని కానీ ఇక్కడ దేవుడు అలా చేయట్లా. దేవుడు అలా మోసం చేసేవాడు కాదండి. దేవుడు తను ఏం చేయబోతున్నాడో తెలుసు. ఆయన మనిషి చూసినట్లు చూసే దేవుడు కాదు. ఒక పరిస్థితిని కానీ ఒక విషయాన్ని కానీ మనిషి ఏ విధంగా ఆలోచన చేస్తాడో అలా ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఆయన దేవుడు కదా. దేవుడు కాబట్టి తన ఆలోచన మేరకు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? తన వరకు ఏదో అంతవరకు ఆలోచన చేసుకుంటాడు. ఓకే, ఈరోజు ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఆ చిన్న స్థాయిలో ఉన్నంతవరకు. కొద్దిగా బాగా రాయల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? రాయల్గానే ఆలోచన చేస్తారు. ఈరోజు ఏం వండాలి, ఏం తినాలి, ఎట్లా, లేకపోతే ఏం ఏర్పాట్లు చేయాలి. రాయల్గా ఒక ఫంక్షన్ చేయాలన్నా కూడా అంతే కదా. ఎవరి స్తోమత బట్టి వాళ్ళు రాయల్గా చేస్తారు, రాయల్ గ్రాండ్గా చేస్తారంట. ఎందుకంటే వాళ్ళు అట్లా ఆలోచన. ఇప్పుడు మరి మనిషే ఇంత కేటగిరీతో ఉంటే మరి దేవుడు ఇంకెంత గ్రాండ్ అండి, దేవుడు ఇంకెంత రాయల్, ఇంకెంత గొప్ప. అందుకే ఆయన అంటున్నాడు పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. ఈయనకు ఒక్కసారే బ్రెయిన్ షాక్, ఏంటి నన్నేనా పిలిచేది అన్నట్లుగా. అంటే మన అర్థం చేసుకోవడం కోసం నేను ఇట్లా చెప్తున్నా, నన్నేనా ఇంకెవరినైనా పిలుస్తున్నాడా అని. ఎందుకంటే ఆయనకు కూడా ఆయనేం ఆలోచన చేసుకుంటున్నాడు, ఏంటి నేనేమో అదేదో భయపడుతూ ఆ పండిన పంటను ఏదో కొద్దిగా శత్రువులు కనపడకూడదని చెప్పి ఒక చాటు నుండి ఏదో దుళ్ళు కొట్టుకుంటుంటే, ఎవరు ఇక్కడ బలాఢ్యుడు, ఇక్కడ ఎవరున్నారు పరాక్రమ బలాఢ్యుడు అంటే నిన్నే గిద్యోన్, కమాన్ రా, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ఫస్ట్ అది చెప్పాడు. పరాక్రమ బలాఢ్యుడు అని చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు. ఫస్ట్ ఆ మాట చెప్పిన తర్వాత నెక్స్ట్ పర్పస్ చెప్పాడు, అసలు ఏం చేయాలి అనేది. ఏం చేయాలి అంటే 14 వచనంలో అప్పుడు చెప్పాడు అనమాట. ఏంటి అంటే బలము తెచ్చుకొని వెళ్ళి రక్షింపము. చూసారా, అతడు ఏం పని చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. కానీ అతడు ఏం పని చేయాలో చెప్పకముందు అతన్ని పరాక్రమ బలగల బలాఢ్యుడు అని పిలిచాడు. రెండోది నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఫస్ట్ ఈ రెండు అతని మైండ్లో అతనికి ఫస్ట్ అర్థం చేపియాలి. అంటే తన మైండ్ సెట్ ఏంటి, అంతవరకు ఎలా ఆలోచన చేస్తున్నాడు, తను ఎలాంటి వాడు ఏంటి అని అంటే, ఇక్కడ తన మైండ్ సెట్ గురించి తనే ఏం మాట్లాడుకున్నాడో 15వ వచనంలో ఓసారి చూడండి. తను ఏమంటున్నాడు? నా కుటుంబం మనుష్య గోత్రంలో అసలు ఎన్నికే లేనిది, నేను కనిష్ఠునైనా అంటే చాలా చిన్నోడిని. ఇక మా చిన్నోళ్ళ మాట ఎవరుంటారు, పెద్దోళ్ళు అన్నీ పెద్దోళ్ళ దగ్గరికి కదా వెళ్ళేది. అయినానేమి తోడైందును, ఒకే మనిషిని హతం చేసినట్లు అదండి. చూసారా, ఇక్కడ తను గిద్యోని ఆలోచన చేసుకుంటున్నాడు.
నా గోత్రము మనిషి గోత్రం, ఎక్కడో చిన్న గోత్రం, పెద్ద గొప్పోళ్ళ గోత్రంతో పోల్చుకుంటే, అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఈ 12 గోత్రంలో ఈ మనష్షే గోత్రము అనేటువంటిది మీకు ఐడియా ఉందా? ఎవరాళ్ళు? మనష్షే గోత్రం అన్నప్పుడు యోసేపు దగ్గర నుండి వచ్చినటువంటిది ఇది కదా. యోసేపు గోత్రాన్ని 2గా డివైడ్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఎందుకంటే మనష్షేకి 2 కుమారులు ఉన్నారు కదా. మనష్షే అంటే సారీ యోసేపుకి 2 కుమారులు ఉన్నారు. అవతల బెన్యామీన్ ఉన్నాడు, ఇటు. సో ఆయన ఏమన్నాడంటే మనష్షే గోత్రం అన్నప్పుడు అదనమాట. సో ఏంటి, నా గోత్రం చూసినట్లు కూడా చిన్నదే, అంతే కదా. మరి నా కుటుంబం చిన్నదే, నా ఎన్నిక లేదు, నా గోత్రం ఎన్నిక లేదు, నా కుటుంబము చిన్నది. నేను చాలా కనిష్ట మేము ఏదో చిన్నోళ్ళం, మాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే, ఏదైనా పార్టీ జరగాలన్నా, ఏం చేయాలన్నా పెద్ద కుటుంబాలు ఎవరు పెద్ద వాళ్ళ దగ్గరికి కదా వీళ్ళకు పరామర్శించి, అన్న ఏం చేయమంటారు, ఎలా ఉండమంటారు, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తారు, అంతే కదా. మరి అలాంటిది అసలు నేనేమి ఎన్నిక లేదు, నువ్వు ఏంటి అసలు నాతోనైనా మాట్లాడేది, బై మిస్టేక్ ఏమన్నా రాంగ్ అడ్రస్కి వచ్చారేమో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయి అన్నట్టుగా. అంటే తను అంటే మన అర్థం కోసం, మనకు అర్థం అవడం కోసం నేను ఇలా చెప్తున్నా. తన గురించి తను ఆలోచన చేసుకుంటున్నప్పుడు నా స్థితి ఇది కదా అని అలాగ ఆలోచన చేస్తున్నాడు. కానీ దేవుడు అతను చూస్తున్నప్పుడు అవేవి లెక్కలోకి తీసుకోవట్లా. నీ చదివేంటి, ఎంతవరకు చదువుకున్నావు, నువ్వు ఎంత ఇంటెలెక్చువల్వి, ఎంత మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు ఎంత జ్ఞానం గలవాడివి, ఎంత స్మార్ట్, నా చాలా గ్రేట్, ఐక్యూ లెవెల్స్ చాలా గ్రేట్. ఇది లోకం చూసేదండి, అదంతా లోకం అట్లా చూసుకుంటుంది. కానీ దేవుడు చూడండి ఈ వ్యక్తిని ఆలోచింపజేస్తున్నాడు. ముందు పనిచ్చే ముందు, అతను ఏం చేయాలో చెప్పే ముందు అతనికి హృదయంలో ఉన్న ఆలోచనని ధైర్యపరుస్తున్నాడు. అతని హృదయంలో ఉన్న తలంపుల్ని గట్టిపరుస్తున్నాడు. చెప్తున్నాడు, పరాక్రమం గల వడ్డాలజ్జుడా అని పిలవగానే ఎవరైనా నిన్ను నీవు హీరో అన్నావు అనుకో, నేను హీరో అంట అనగానే అదొక ఫీలింగ్ ఎంత ఉంటుంది కదా. అలాగా నువ్వు పరాక్రమం బల సాహస వీరుడివి అనగానే, నేనా సాహస వీరుడు? ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది. ముందు అంటే దేవుడు ముందు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక మనిషిని తన ఆలోచనలను ఏదో ఇంకా కిందకి కించపరిచేటట్లుగా మాట్లాడు, కానీ ముందు ఆ మనిషిని తన పరిస్థితిని గురించి ముందు మనస్సులో తనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి, తను ఎవరో ట్రూ వాల్యూలోనికి తీసుకురావడానికి, నిజమైన వాల్యూ అసలు ఫస్ట్ తను అర్థం చేసుకోవాలి. ఎందుకలా చెప్పాడు పరాక్రమ బలవర్ధుడు అంటే, యెహోవా నీకు తోడై ఉన్నాడు, అది ఇంపార్టెంట్. ఎందుకు పరాక్రమ బలవర్ధుడు కావాలంటే యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి. అదండి, మనంతటా మనం మన శక్తి చేత బలవంతులుగా అని కాదు, యెహోవా అంటే దేవుడు మనకు తోడై. అందుకనే బలం తెచ్చుకొని వెళ్ళి ఒక్క మనిషిని చంపినట్టుగా నువ్వు చేయగలవు, కమాన్ వెళ్ళు అన్నాడు. ఆయనేమో నా వల్ల ఏమైంది, నేను నీకు తోడు. ఆయనేమో ఇంత పెద్ద లిస్ట్ ఇస్తున్నాడు గిద్యోను, నేను చిన్నోడిని, మా గోత్రం చిన్నది, మా ఎన్నిక లేని కుటుంబం అంటే ఆయన ఏదో లిస్ట్ చెప్తుంటే దేవుడు అన్నాడు, అయితేనేమి నువ్వు 100 చెప్పు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తే, తర్వాత ఆఫ్కోర్స్ ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు జరిగినాయి. తర్వాత మనం దీని యొక్క ఈ సంఘటన దేవుడు అలా మాట్లాడిన తర్వాత చివరిలో చూస్తే 34వ వచనంలో ఉంటుంది. 34వ వచనం ఏమనుంది? 34వ వచనం బ్రదర్, 6వ అధ్యాయంలో 34వ వచనం 6. అక్కడ ఒక నిమిషం ఆగుదాం. యెహోవా ఆత్మ గిద్యోను, ఇందాక దేవుడు ఏమన్నా నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు? యెహోవా ఆత్మ అతన్ని అప్పుడు అతడు అతడు బోర ఊదినప్పుడు దేవుడు చెప్పాడు బోర ఊదాలి అని. సో ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది. తర్వాత మనకి తెలుసు దీని యొక్క గొప్ప సారాంశం ఏంటి అంటే, ఇదంతా అర్థమైన తర్వాత మనకి ఇక ఈ 2-3 అధ్యాయాలు మీకు తెలుసు, మీరు మైనా చదవండి. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా గిద్యోను గురించి రాసుకుంది. ఎస్పెషల్లీ 7వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. ఈ 7వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము అంటే, ఇక్కడ విజయము అనేటువంటి ఈ అధ్యాయంలో చూస్తాం. 7వ అధ్యాయంలో 23వ వచనం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 23వ వచనం. మిద్యానీయులను తరిమిరి. తర్వాత ఎందుకంటే ఈ యొక్క గిద్యోను యొక్క ఆధిపత్యంలో వీళ్ళంతా యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉండగా తర్వాత వీళ్ళందరినీ కూడా మిద్యానీయులను, అదే మిద్యానీయులు ఒకప్పుడు వచ్చి వీళ్ళని ఇశ్రాయేలును తరిమి వీళ్ళని భయపెట్టిన సందర్భం. కానీ ఇప్పుడు గిద్యోను తరపున యుద్ధం చేసి మిద్యానీయులను తరిపారు. సో ఒక విషయం, నీ గురించి నువ్వు ఎప్పుడు కూడా నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలను, నేనెంత తోడిని అని ఎప్పుడు ఆలోచన చేయొద్దు.
మనకన్నా స్మార్ట్ వాళ్ళు ఉంటే ఉండొచ్చు. మన కుటుంబంలో గానీ, మన ఆఫీస్‌లో గానీ, మన క్లాస్‌లో గానీ, మన కొలీగ్స్ మధ్యలో, ఫ్రెండ్ సర్కిల్‌లో, బంధువుల్లో మనకన్నా స్మార్ట్‌గా ఉన్నవాళ్ళు ఉన్నారేమో. మన దగ్గరకొచ్చేసరికి మనం అబ్బో! వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ అనుకుంటున్నామేమో. కానీ ఎప్పుడు నిన్ను నీవుగా నీ కళ్ళతో చూసుకోవద్దు గానీ, దేవుని కళ్ళతో నిన్ను నువ్వు చూసుకో. ఎప్పుడైతే నీ దేవుని కళ్ళతో నేను చూస్తావో, యెస్, నా దేవుడేం తక్కువోడు కాదుగా, నా దేవుడేం చేతగాని వాడు కాదు కదా, నా దేవుడేం అసమర్థుడు కాదు కదా. సో, కాబట్టి ఈ బయట నేనెంత తక్కువోడినైతేనేమి, ఈళ్ళంతా ఎంత గొప్పోళ్ళైతేనేమి, అయినానేమి యెహోవా నాకు తోడై ఉన్నాడు. అయినానేమి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మనకి ఏం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, జీరో. బట్ ఆయన ఒక్కడు వచ్చి మనతో ఉండటం ద్వారా, ఆయన ఆత్మ మనల్ని ఆవేశించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన చేత చేయగలడు. అనేక విషయాల మీద విజయాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అవును ప్రభా, నువ్వు నన్ను పరాక్రమ బలాఢ్యుడా అని పిలుస్తున్నావు, నువ్వు నాకు తోడై ఉంటాను, కాబట్టి నేను ఆ విధంగా నన్ను బలంగా వాడుకో అని 2025 సంవత్సరంలో దేవుని అడగండి. విజయం దేవుడు మీకు ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. వాక్యం కొరకు జానపద గారు ప్రార్థన చేసిన తర్వాత మనం బలలో పాల్గొందాం. తల వంచి కళ్ళు మూసుకోనండి. ప్రార్థన కొరకు